మూడున్నర ఎంత అయింది చూస్తే నువ్వు లేవు. మామ నువ్వు గడియారం చూసుకోవే. గడియారం టైం చూసుకుంటా వెళ్తా గడియారం ఉన్నాయి. ఎటు ఇది ఉందిగా ఇక్కడ ఏం చూస్తావు? బాగుందమ్మ కూర. అమ్మ బాగుంది కూర. కన్నప్ప కాదు ఇంకా కాయ వస్తాడు. ఎవరే? అవును నాన్ వెజ్ కర్రీ. చికెన్ కాకుండా చికెన్ తినేసి మళ్ళీ ఇందే అడుగుతున్నాడు వచ్చి ఆమ్లెట్ వేయిందమ్మా విజయ్ గారు వేయించుకోమన్నాడు. తినేసి వచ్చి అసలు ఆయన ఏం చెప్పడు. ఆ చేతో తెచ్చిలోడు ఏం కాదు. 150 రూపాయలు. ఈ వీడియో చూస్తే ఎలా ఉంటుందంటావా? ఆయన పని కట్టుకుని వీడియో చూస్తారంటావా? దేవకు ఫోన్ చేసింది, ఎందుకు అంత కూర పంపించేశారు అంది. అంటే నీ షాప్ కదా అక్క అందాం అనుకున్నాం. అదేం అడగల ఎప్పుడు వచ్చి షాప్ ఉంది తేనా అన్నాడు. ఈరోజు నల్ల చామలెట్ అన్నీ వచ్చినాయి. షాప్ తెప్పించారు మా అమ్మాయి వెళ్తాను. సిగ్గులేదు అసలు ఇద్దరికి. అదంతా ఏం చేస్తాను నేను అక్కల దగ్గర ఉంచుకుంటాను. తెప్పించి పొద్దున్నే తెప్పించేదండి. ఆ బాబు తిరిగి ఈ బాబు తిరిగాడు. ఏది చూసినా అడగకపోతే చెప్తుందా దానికి ఉన్న నడుదోలు అదే చూడగానే నాకేది అంటది. ఉండలేదు నోరు మూసుకొని దన్న గొడవెట్టుకున్నప్పుడు దన్న మాట్లాడుకో ఇద్దరంతే ఒకలా ముట్టుకున్నప్పుడు తెప్పించాలంట అన్న మాట్లాడుకుంటారు. ఎవరు ఇచ్చినా అక్క దగ్గర ఉంచుకుంటే అనుకుంటూ కాదక్క నేను అన్నది పెట్టగలుగుతా. వెళ్ళిపోతాను వెళ్ళి వెళ్ళిందా కొత్త అండి సంగతి ఏంటి? ముసులు చెప్పుకుంటే వెళ్ళిపోతుంది. బిర్యానీ. 1
ఎవరో ఉన్నారు బాగా చెప్తారంట దేవపాని అమ్మంట అది ఎరం లేక వెంకటేశ్వర చెప్పి అమ్మంట అమ్మాయికి వీరమ్మ తేజే ఉంటుందంట అమ్మ పెళ్లి చేస్తారు పెళ్లి చేసిన తర్వాత అలా ఆయన వాళ్ళు ఏదో ప్రాబ్లం వచ్చి పిల్లల్ని తీసుకుని వచ్చేసింది. చేయించుకోవాలంటే మొత్తం మనం చేసుకున్నాక ఇంకేంటి అది ఏం చేస్తా ఎంతమంది ఉన్నారు డబ్బులు ఇచ్చి పని మనం చేసుకోవడం అలాగే ఉంది ఖర్చు. అంత చేసినా ఇది ఇంటికి వాటర్ కాడికి ఆ పోలించుకొని పరిగెట్టేస్తుంది. దేవు అనుకుంటున్నాం, దేవు కంటే ఎక్కువ మాట్లాడుతుంది. పో తెలుసా పట్టుకొని వస్తుంది మరి అందుకే దాని గురించి నోట్లు పడుతున్నాను. అర్ధరాత్రులు ఏం టైంలో కాదు ఆ టైంలో ఫోన్ చేసి చెప్తుందా అర్థ దాని గురించి ఇది అడిగింది ఆ అమ్మాయి ఎండలో